ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? మా వాగ్దానములను వినినవారు అనేకులు తమ ప్రార్థనా విజ్ఞాపనలను ఫోన్ చేసి తెలుపుచున్న వారి అందరి కొరకు మేము మా ప్రార్థనా యోధులతో కలిసి ప్రార్థించుచున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, సంవత్సరముల పంటను మరలా మీకిత్తును. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనము. తన ప్రజలు పాపం వలన అనుభవించిన బాధలు, కష్టాలు, నష్టాలు దేవుడు రూపుమాపి వారికి సకల సమృద్ధిని కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఈ వాగ్దానం వెనుకున్న రహస్యం, పాపముల నిమిత్తం పశ్చాత్తాపం కలిగి ఉండాలి, మారు మనసు పొందుకోవాలి, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా దేవుని యొద్దకు తిరిగి వస్తేనే దీవెనలు సర్వసమృద్ధిగా కలుగుతాయి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడు, దుఃఖము ప్రలాపము తరువాత ఆనంద సంతోషములు కలుగజేసేవాడు. ఈరోజు నీ పాపమును బట్టి ఏ పరిస్థితి అనుభవిస్తున్నా సరే, దేవుడు ఆశపడిన రీతిగా నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది నీవు ఆయన దగ్గరకు రాగలిగితే దేవుడు నిన్ను క్షమించి నీకు శారీరకంగా ఆత్మీయంగా ఎటువంటి కొరత లేకుండా దేవుడు సర్వ సమృద్ధిని కలుగజేస్తాడు. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.